హలో ఫ్రెండ్స్, లావణ్య లక్ష్మి లేడీస్ టైలర్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఈ హ్యాండ్ ఇలా 2 ముక్కలుగా కట్ చేయాల్సి వచ్చింది నేను. కాబట్టి ఒక డ్రెస్ కుడుతున్నాను. ఆ డ్రెస్కి ఆప్షన్ ఏం లేదు, ఈ హ్యాండ్ ఇలా కట్ అవ్వింది అంటే అలా తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా క్లాత్ ఎక్స్ట్రా ఏమీ కొంచెం కూడా లేదనమాట. కాబట్టి హ్యాండ్ని ఈ మధ్యలో ఇలా కట్ చేయాల్సి వచ్చింది. కట్ చేయలేదు, ఆటోమేటిక్గా ఉంది అది. దాన్ని మనం ఒక హ్యాండ్ మోడల్గా ఎలా మార్చుకోవాలో చాలా సింపుల్గా షార్ట్ వీడియో తీసుకుందాం ఈరోజు. చూడండి, దీన్ని మధ్యలోకి నార్మల్గా జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసిన తర్వాత ఈ జాయింట్ ఇలాగే ఉంచితే ఇలా క్లియర్గా కనిపిస్తుంది ఇది జాయింట్ పడింది అని. కాబట్టి మనం అది కవర్ అవ్వటం కోసం ఇలా దీని మీద ఒక కుట్టు వేసుకుందాము. ఈ జాయింట్ మీద ఇలా ఒక్కటేస్తే మామూలుగా ఉంది. అదే ఇటు సైడ్ కూడా అటు ఒక గీత ఇటు ఒక గీత లాగా వేసుకుంటే ఒక లైను, అదొక డిజైన్గా బాగుంటుంది. చాలామందికి ఈ టిప్ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు చూసి తెలుసుకోండి. ఇలా సన్నగా చివరికి ఒక కుట్టు వేసుకుంటున్నాను. ఇది అదేవిధంగా సెంటర్లో ఉన్న కుట్టుకి ఇటు వేసుకున్నాను. సెంటర్లో ఉన్న కుట్టుకి ఈసారి ఇటు వేసుకోవాలి. అటు ఎంత లెంత్ ఉందో ఇటు కూడా అంతే గ్యాప్తో కుట్టు వేసుకోవాలి. చివరికి వేసుకుంటే ఇలా వేసుకుంటే హ్యాండ్ చాలా మంచి డిజైన్ లాగా అనిపిస్తుంది. మనకు జాయింట్ అనేది ఎక్కడ కనిపించదు అనమాట. ఇలా ఈ హ్యాండ్ని మనం ఇట్లా రెడీ చేసుకున్నాము. కాబట్టి ఫ్రెండ్స్, ఈ టిప్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో